హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ కెరీర్ గురించి వివరంగా మేము తెలుగులో తెలియజేస్తూ ఉంటాము. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. ఈరోజు వీడియో ఏమిటంటే, మన భారతదేశంలోని రైల్వే డిపార్ట్మెంట్ ఇండియన్ రైల్వేస్లో ట్రైన్ డ్రైవర్ ఇంకా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశంలోని అన్ని రైల్వే జోన్స్ అనగా అన్ని ఆర్ఆర్బీలు కలిపి దాదాపు 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఏ జోన్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాటి వివరాలన్నీ, రిజర్వేషన్ వివరాలు కానీ, ఏ కేటగిరీ కింద ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారో వాటి వివరాలన్నీ ఈ చార్ట్ ద్వారా మనం చూసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే జోన్ అయినా సికింద్రాబాద్ రైల్వే జోన్లో కూడా పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగానికి సెలెక్ట్ అయిన తర్వాత అభ్యర్థుల జీతభత్యాలు ఎలా ఉంటాయి, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఎలా ఉంటాయి, వాటన్ని విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ నోటిఫికేషన్కు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 ఫిబ్రవరి 2024. ఇక మొదటగా ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హతలు చూద్దాము. మొట్టమొదటిగా భారతీయ పౌరుడైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎస్ఎస్సి పాస్ అయిన వారు, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఏ ట్రేడ్లు చేసిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందో చూద్దాము. ఐటీఐలో ఎలక్ట్రీషియను, ఫిట్టరు, ఇన్స్ట్రుమెంటల్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, వైర్మెన్, మోటార్ వెహికల్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, ఆటోమొబైల్ మెకానిక్, డీజిల్ మెకానిక్, హీట్ ఇంజిన్ మెకానిక్, అలాగే టర్నరు, మెకానిస్టు, రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ మెకానిక్ మొదలైన ట్రేడ్లో ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అంతేకాకుండా ఎస్ఎస్సితో పాటు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగు, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి అర్హులు. వీరే కాకుండా ఇంజనీరింగ్ చేసిన వారు కూడా, ఇంజనీరింగ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగు చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కనుక ఈ స్ట్రీముల్లో బీటెక్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయానికి వస్తే 1/7/2024 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇది జనరల్ అభ్యర్థులు మాత్రమే. రిజర్వేషన్ వర్గాలకైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎక్స్-సర్వీస్మెన్లకి వారి కేటగిరీలను బట్టి కూడా అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక ఆల్రెడీ రైల్వేలో కానీ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి 10 years అప్రైజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాము. అంటే భర్తీ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ ఉద్యోగాలకు భర్తీ విధానం 5 దశల్లో ఉంటుంది. మొదటిగా ఫస్ట్ స్టేజీ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, అలాగే సెకండ్ రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ 2, అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, అలాగే 4వ దశ డాక్యుమెంట్ వెరిఫికేషను, అలాగే చివరి దశ మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాము. ఈ ఎగ్జామ్లో 75 questions ఉంటాయి, 75 marks ఉంటాయి. టైం మాత్రం, అంటే ఎగ్జామ్ డ్యూరేషను 60 minutes, అంటే 1 గంట. అప్ టు 10th class లెవెల్ ఉండే జనరల్ మ్యాథమెటిక్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్సు, జనరల్ అవేర్నెస్, ఈ 4 అంశాలపై ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంటారు. ఎగ్జామ్ మాత్రం ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. నెగిటివ్ మార్క్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. 1/3 నెగిటివ్ మార్క్ సిస్టమ్, అంటే 3 రాంగ్ మార్క్స్కి ఒక 1 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అవుతారు. అలాగే సెకండ్ స్టేజీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. ఈ టెస్ట్లో 2 papers ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. టోటల్ ఎగ్జామ్ టైం మాత్రం 2.5 గంటలు. టోటల్ క్వశ్చన్స్ 175 questions ఉంటాయి. పార్ట్ ఏలో 90 minutes 100 questions, పార్ట్ బిలో 60 minutes 75 questions. దీనిలో కూడా నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. పార్ట్ ఏలో సిలబస్ విషయానికి వస్తే మ్యాథమెటిక్స్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగు,
ఇటువంటి వాటిపై క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో మాత్రం ఏదైతే సబ్జెక్ట్లో ఐటీఐ చేసిన వారు కానీ, బీటెక్ చేసిన వారు కానీ, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వాటిలో వాటి ట్రేడ్లు ఆ సబ్జెక్టు నాలెడ్జ్ మీద పార్ట్ బి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ సంపాదించిన అభ్యర్థులు థర్డ్ స్టేజ్ అయిన కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్కు సెలెక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మూడవది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ టెస్ట్లో మెయిన్గా ట్రాఫిక్ సైకాలజీపై సైకాలజీ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే సిగ్నలింగ్ అటువంటి వాటిపై ఈ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో కూడా నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఉంది. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్కి వచ్చే అభ్యర్థులు విజన్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే CBT 2లో కానీ, అంటే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్లో, అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా టోటల్గా ఈ రెండు ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు ఉంటారో ఆ మార్క్స్ మెరిట్ ఆధారంగా ఫైనల్ అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి వారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా ఏ అయితే ఆర్ఆర్బీలో అప్లై చేసుకున్నారో ఆ ఆర్ఆర్బీలో వారికి పోస్టింగ్ ఇస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఏ జోన్కి మీరు అప్లై చేసుకుంటున్నారో, ఏ ఆర్ఆర్బీ కింద అప్లై చేసుకున్నారో దానిలో మాత్రమే మీకు పోస్టింగ్ ఇస్తారు. ఎగ్జాంపుల్ మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈ సికింద్రాబాద్ జోన్లోని సౌత్ సెంట్రల్ జోన్లోనే మీరు డ్యూటీ చేయవలసి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులకు 500 మాత్రమే ఫీజు. అలాగే SC ST OBC అలాగే ఫిమేల్ అభ్యర్థులకు మాత్రం 250 రూపాయల ఫీజు ఉంది. ఈ ఫీజు ఆన్లైన్లోనే పే చేసుకోవాలి. ఈ ఫీజు కూడా ఫస్ట్ టెస్ట్ అటెండ్ అయిన వారికి జనరల్ అభ్యర్థులకైతే 400 రూపాయలు రిటర్న్ వస్తుంది. అలాగే మిగతా అభ్యర్థులకైతే 250 రూపాయలు ఏదైతే కడతారో ఆ అభ్యర్థులకి 250 రూపాయలు ఫుల్ ఫీజు రిటర్న్ రీయింబర్స్మెంట్ వస్తుంది. అలాగే అప్లై చేసుకునేటప్పుడు రాంగ్గా అప్లై చేసుకున్న ఇన్కంప్లీట్ అప్లికేషన్స్, రిజెక్ట్ అయిన అప్లికేషన్స్ అటువంటివి ఉంటే వాటికి ఎటువంటి ఫీజు రిఫండ్ కాదు. అలాగే ఫస్ట్ ప్రైమరీ టెస్ట్ అటెండ్ కాని వారికి కూడా ఎగ్జామ్ ఫీజు రిటర్న్ రాదు. ఎగ్జామ్ సెంటర్స్ గురించి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ సెంటర్ గురించి ఎటువంటి వివరాలు తెలియజేయలేదు. కాకపోతే మీరు ఏ అయితే ఆర్ఆర్బీకి అప్లై చేసుకుంటారో, ఏ జోన్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ జోన్లోనే మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అలాగే దూరం నుంచి వచ్చే అభ్యర్థులకైతే SC ST అభ్యర్థులకి ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. ట్రైన్లో సెకండ్ స్లీపర్ ఇస్తారు. రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు రిజర్వేషన్ కౌంటర్లో ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించి రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రావెల్ ఉంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు కానీ ఫస్ట్ ఎగ్జామ్ కానీ, సెకండ్ ఎగ్జామ్ కానీ, అలా డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషను వీటన్నిటికీ అటెండ్ అయ్యేటప్పుడు SC ST అభ్యర్థులకు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది ట్రైన్లో. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ అంటే పే అండ్ అలవెన్సెస్ ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ అనేది సెంట్రల్ 7th CPC ప్రకారం గ్రూప్ సి కిందకు వస్తుంది. అలాగే పే లెవెల్ 2 ఉంటుంది. లెవెల్ 2లో ఉంటుంది. లెవెల్ 2లో బేసిక్ పే 19,900తో స్టార్ట్ అవుతుంది. ఈ బేసిక్ పేతో పాటు DA, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, అలాగే OT అవర్స్ అలవెన్స్, అలాగే కిలోమీటర్స్ అలవెన్స్, అలాగే సేల్ అలవెన్స్, అలాగే రకరకాల అలవెన్సులు ఏవైతే అలవెన్సులు ఉంటాయో ఆ అలవెన్సులన్నీ వర్తిస్తాయి. ఈ అలవెన్సులన్నీ కలుపుకొని దాదాపు గ్రాస్ శాలరీ 40,000 దాకా వస్తుంది ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి. ప్రమోషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ లెవెల్ మారుతూ ఉంటాయి. లెవెల్ మారినప్పుడు శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ విషయానికి వస్తే మొట్టమొదటిగా అసిస్టెంట్ లోకో పైలట్గా జాయిన్ అయిన అభ్యర్థి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత 2 years కంప్లీట్ కాగానే సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ ప్రమోషన్ పొందుతారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి లోకో పైలట్, అలాగే లోకో పైలట్ షంటింగ్, లోకో పైలట్ గూడ్స్ అట్లా ఉంటాయి ప్రమోషన్స్. ఈ జాబ్స్ ఇచ్చినప్పుడు అప్పుడు మధ్యలో కూడా మెడికల్ టెస్ట్ ఉంటాయి. మెడికల్ టెస్ట్ ప్రకారం మీ అసిస్టెంట్ లోకో పైలట్కి మెడికల్గా అన్ఫిట్ అయితే వేరే సేమ్ డిపార్ట్మెంట్లోనే వేరే ఆఫీస్ జాబులకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. వీరికి కిలోమీటర్స్ అలవెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు వీళ్ళకి శాలరీ ఒక్కొక్కసారి స్టేషన్ మాస్టర్ కంటే కూడా ఎక్కువ శాలరీ రావచ్చు. ఫైనల్గా లోకో ఇన్స్పెక్టర్గా కూడా కావచ్చు వీళ్ళు. ఈ విధంగా ప్రమోషన్స్ ఉంటాయి. దీంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 February 2024 కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు మీరు వెయిట్ చేయకుండా
ఎందుకంటే సర్వర్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా లాస్ట్ మూమెంట్లో అప్లై చేసుకోలేకపోవచ్చు. కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని ప్రోత్సహించిన వారు అవుతారు. మేము ఇంకా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరి ఎక్కువగా అన్ని జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ.